తాడిపత్రిలో కాకర్ల బ్రదర్స్ వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. అయితే వీరి చేరికపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాకర్ల రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎన్నికల కోడ్ ముగిశాక ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి చేశారో ఆధారాలతో సహా మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు. అయితే గతంలో టీడీపీ వీడి వైసీపీ చేరారు కదా, మరలా ఇప్పుడు వైసీపీ వీడి టీడీపీలోకి చేరడానికి గల కారణాలను అడగగా జేసీ ఫ్యామిలీతో తాము ఒకరమని సమాధానమిచ్చారు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు సాధారణమని, అలాగే తాము కొద్ది రోజులు దూరంగా ఉన్నామని, రానున్న ఎన్నికలలో జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కులపిచ్చి ఎక్కువయ్యి ఒక కులాన్ని కించపరిచయంగా మాట్లాడుతుంటే ఈరోజు నేను పార్టీ మారాలని పరిస్థితి వచ్చింది. దాదాపు 6,000 మందితో నేను చేరిన. స్క్రాప్ అనడానికి నేను 2019లో వాళ్ళ ఇంటికి నేను పోయినాను, నా ఇంటికి వాళ్ళు వచ్చినారా? స్క్రాప్ దగ్గరికి నువ్వేంటికి వచ్చినావు? మీకేం అవసరం ఉంది? స్క్రాప్తో మీకేం అవసరం వచ్చింది? అవసరం లేదు కదా. నేనేం వైసీపీ పార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీలకు కానీ వేయడం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నేను వైసీపీ పార్టీలోకి చేరినా. ఈరోజు వైసీపీ పార్టీలో అధికారం ఉండగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతాను. నేను ఇంకో రకంగా గతంలో వాళ్ళు ఎన్ని పార్టీలు మారినారు? ఏ స్క్రాప్ అయ్యి ఎన్ని తూర్లు మారినారు? తెలుగుదేశంలోకి ఎన్ని తూర్లు వచ్చినారు? కాంగ్రెస్లోకి ఎన్ని తూర్లు వచ్చినారు? మళ్ళీ వైసీపీ పార్టీలోకి వాళ్ళు ఫస్ట్ స్క్రాప్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. తాడపత్రి ప్రజలు త్వరలోనే ఎవరు స్క్రాప్ అనేది ఒక 50 రోజుల్లో తెలియపరుస్తారు. ఆ కర్మ నాకు అసలు పట్టలేదు. భగవంతుడు నాకు కావాల్సినంత నాకు ఇచ్చినాడు. అమ్ముడు పోయినది లాస్ట్ పంచాయతీ ఎలక్షన్లో మీకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారో. మీకు తెలియదా? చెప్పండి. ఏవేవి ఎన్నెన్ని వ్యాపారాలు ఏం జరిగినాయో ఒక 50 రోజుల తర్వాత మీకు అందరికీ లిస్టు, తాడపత్రిలో ఏం జరిగినది, ఎవరు అమ్ముడు పోయినారు, ఏడాడ ఎవరెవరు ఎంత కలెక్షన్లు చేసినారు, మొత్తం అన్నీ మీకు ప్రూఫ్లతో సహా ఇస్తా. తొందరలోనే ఇస్తా. ఇప్పుడు ఇస్తే ఎలక్షన్ కోడ్ ఉంది, దానివల్ల నేను ఇవ్వదలుచుకోలేదు. ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా. ఏం లేదు, నాది జేసీ వాళ్ళు నేను మాది ఒక సొంత ఇల్లు మాదిరి. అది మామూలుగా అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, అక్క చెల్లెలకు ఎట్లా మనస్కొట్టలు వచ్చినాయి, నాకు అట్లే వచ్చినాయి. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. అంతే, ప్రణాళిక ఏం లేదు. అస్మిత్ రెడ్డిని గెలుపు కోసానికి మా ఛాయశక్తుల ప్రయత్నిస్తాం, గెలిపిస్తాం. అది తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. డిన్నర్ అంటే పొద్దున్నే 10 గంటలకు పార్టీలో చేరాలనుకున్నా. 8 గంటలకు పల్లెల నుంచి వస్తారు. నాకు ఫస్ట్ నుంచి కూడా సాంప్రదాయం అన్నం పెట్టడంలో నేను ముందుంటా. మీకు తెలుసు, కరోనా టైంలో డైలీ 10-15 వేల మందికి 68 రోజులు పెట్టినా. అన్నం పరబ్రహ్మ అనే ఇదితో నేను ఫస్ట్ భోజనం పెట్టి నేను పోతాను.